Hi, welcome back to my channel. I do what I love. Bank Nifty option trading. Bank Nifty strike price వచ్చేసి 16th July expiry 51,800 put. ఒక ఎంట్రీ అయిపోయింది, ఎగ్జిట్ అయిపోయింది మార్నింగ్. సో దాంట్లో యాక్చువల్గా 150 ఎంట్రీ అండ్ 270 ఎగ్జిట్, 2 లాట్స్ 3,600 ప్రాఫిట్ బుక్ చేశాను. సెకండ్ ఎంట్రీ మార్కెట్ డాన్సింగ్లో ఉంది కాసేపు. ఓకే అని చెప్పేసి కాల్ బై చేశాను, 330 రూపీస్లో బై చేశాను. 2 లాట్స్. ఎగ్జిట్ వచ్చేసి 340, ఓన్లీ 10 పాయింట్స్కి ఎగ్జిట్ తీసేసాను అనమాట. ఎందుకంటే నేను ట్రేడింగ్ చేసే టైంలో మూమెంట్ లేదనమాట. సో ఓన్లీ 10 పాయింట్స్కి ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. 300 ప్రాఫిట్. అగైన్ వన్ మోర్ ట్రేడ్, 52,300 కాల్, 250 buying, 270 exit, 600 rupees profit. Again one more call, 52,500 call, 240 buying, 280 exit, 1,200 rupees profit. సో మార్నింగ్ వన్ ట్రేడ్ 51,800 పుట్ తీసుకున్న తర్వాత మార్కెట్ డౌన్ సైడే ఉంది కాబట్టి ఇంకొక పుట్ తీసుకున్నాను. 51,400 పుట్, 168 బయింగ్. సో స్టిల్ ఇంకా దాంట్లో నుంచి ఎగ్జిట్ అవ్వలేదు. మార్కెట్ డాన్సింగ్ నుంచి కవరింగ్కి వచ్చేసింది. సో ఓవరాల్గా ఇన్ని ట్రేడ్లు నేను చేసినప్పటికీ కూడా 3,300 రూపీస్ మైనస్ అనమాట ఓవరాల్గా. సో పుట్ 51,400, మార్కెట్ క్లోజింగ్ టైంకి 58 రూపీస్లో క్లోజ్ అయింది. సో 3,300 మైనస్ అనమాట ఈ రోజుకి. సో మైనస్ డిడక్ట్ అయిపోయి ప్రాఫిట్ వచ్చేసి 2,485 రూపీస్ 50 పైసా ఈరోజు. సో మనం మార్కెట్లో ట్రేడింగ్ చేసేటప్పుడు ఏంటంటే కొన్ని విషయాలు అనేవి గుర్తుపెట్టుకోవాలి యాక్చువల్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ట్రేడింగ్లో ఒక ట్రేడ్ మనకి ప్రాఫిట్ వచ్చిందనుకోండి, ఆ ప్రాఫిట్ వస్తే అక్కడితో ఆపేయాలి. సో యాక్చువల్గా నేను ఇవాళ ఆపేద్దామని అనుకున్నాను, బట్ ఎవ్రీ టైం అనుకుంటూ ఉంటాను ఒక ట్రేడ్లో ప్రాఫిట్ వస్తే ఆపుదామని, బట్ అది నా వల్ల అవ్వదనమాట కొంచెము. సో నేను ఎక్కువ ట్రేడ్సే చేస్తూ ఉంటాను. సో అలాంటప్పుడు మనకి ఏమవుతుందంటే ఈరోజు ప్రాఫిట్ వచ్చింది కదా ఇనఫ్ అని చెప్పేసి ఊరుకొని ఉన్నాం అనుకోండి, ఇంకొక ఎంట్రీ తీసుకోకుండా. సో డైలీ మనకి అలా ప్రాఫిట్ ఎంతో కొంత క్యాలిక్యులేట్ అవుతూ ఉంటుంది. సో లేదు మనకి ఇంకొక ట్రేడ్స్ అలా మార్కెట్ బాగుంది కదా అని చెప్పేసి ఇంకో ట్రేడ్ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, సో ఇలా మనం హెడ్జింగ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే మార్కెట్స్ అప్ అండ్ డౌన్ ఉంటాయి కాబట్టి ఎప్పుడు ఎలా మూమెంటం వస్తుందో మనకు కూడా తెలియదు. సో ఓవరాల్గా మనకి మార్కెట్ ఐడియా ఉంటే ఇలా లాసెస్ కవర్ చేసి కూడా ప్రాఫిట్లో క్లోజ్ చేసుకోవడానికి వీలు పడుతుంది. అదర్వైజ్ ఏమవుతుందంటే లాసుల్లో ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట, డబ్బులు పోగొట్టుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకని వన్ ట్రేడ్ ప్రాఫిట్ వచ్చిందనుకోండి, ఆ రోజుకి అది క్లోజ్ చేయాలి. సెకండ్ ట్రేడ్లో ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ తీసుకున్నా కానీ అది లాస్ వచ్చిందనుకోండి, సో ఓకే ఈరోజు ఇంత ప్రాఫిట్ వచ్చింది, లాస్ పోను ఇంత ప్రాఫిట్ మిగులుతుంది అని అనిపించింది అనుకోండి మీకు, అక్కడ క్లోజ్ చేసేసుకోవాలి. అది లేదు అని అంటే మొత్తం ప్రాఫిట్ పోయింది కా మన చేతుల్లో ఏం లేదంటే అక్కడితోనూ క్లోజ్ చేసుకోవాలి. ఈ రోజుకి లాస్ బుక్ అయిందని చెప్పేసి ఊరుకోవాలి, ఇంకొక ట్రేడ్ అనేది తీసుకోకూడదు మార్కెట్లో. ఎందుకంటే అది రోజు మనం ఒక పర్సంటేజ్ అనేది పెట్టుకోవాలి, లైక్ 1% కానీ 2% కానీ, ఈవెన్ ప్రాఫిట్ కానీ అదర్వైజ్ లాసెస్ కానీ. అఫ్కోర్స్ ప్రాఫిట్ మనకి ఎక్కువ కనిపిస్తుంది అనుకోండి, లాసెస్ కూడా అలాగే కనిపిస్తూ ఉంటాయి. సో లాస్ అనేది మినిమం 1% or 2%. గెయిన్ అనేది మనకి తిరుగుండి ఎంత ప్రాఫిట్ బుక్ చేసుకోవాలంటే అంత చేసుకోవచ్చు, బట్ ప్రాఫిట్స్లో ఉన్నప్పుడు మనం ఎగ్జిట్ అయిపోవాలి అంతే, లేకపోతే డబ్బులు అనేవి పోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి అన్నమాట మార్కెట్లో. అండ్ వన్ మోర్ థింగ్, మనం ట్రేడింగ్ ఎలా చేయాలంటే రోజు మనకి 10,000 కావాలి, 5,000 కావాలి, 3,000 కావాలి, 20,000 కావాలి, 5,000 కావాలి అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ ఉండొద్దు. సో మనం ట్రేడింగ్ ఎలా చేయాలి అంటే మార్కెట్ డిపెండ్స్ ఆన్ మార్కెట్ అనమాట. మార్కెట్ ఎలా మూమెంటం అవుతుంది, మనం ఎంత ప్రాఫిట్స్ ఈరోజు బుక్ చేసుకోగలుగుతాము అని దాని మీద బేస్ చేసుకొని మనం చేయాలి. అలాంటప్పుడు మనకి ప్రాఫిట్స్ అనేవి కనిపిస్తాయి. ఆ రోజు మనకి 500 రావచ్చు, 1,000 రావచ్చు, 1,500 రావచ్చు, 2,000 రావచ్చు, డిపెండ్స్ ఆన్ మార్కెట్ అనమాట. సో ఆ వచ్చిన ప్రాఫిట్ ఈ రోజుకి చాలు అని
ఊరుకోవాలన్నమాట. లేదు మనకి ఇంకా కావాలి అనుకొని మనం అలా హోల్డ్ చేయటం కానీ లేకపోతే ఇంకో ఎక్స్ట్రా ట్రేడ్స్ చేయటం కానీ చేస్తే దాన్ని మార్కెట్ అప్ అండ్ డౌన్ అయినప్పుడు హెడ్జింగ్ చేసే కెపబిలిటీ ఉండాలి, లాసెస్ రికవరీ చేసే కెపబిలిటీ ఉండాలి. మళ్ళీ మనము అదే ప్రాఫిట్ ఎంతైతే మనం క్లోజ్ చేసుకున్నామో ఫస్ట్ ట్రేడ్లో అది తీసే కెపబిలిటీలో ఉంటే మనము అలా ఎన్నైనా ఎంట్రీస్ తీసుకోగలుగుతాము. కానీ మనం ఎంట్రీస్ తీసుకోవడానికి మనం రెడీగా ఉన్నా కానీ మార్కెట్ ఛాన్స్ ఇవ్వాలి కదా ఎంట్రీకి. అందుకని చెప్పేసి డిపెండ్స్ ఆన్ మార్కెట్ డైరెక్షన్. మనం ఏంటంటే ఫస్ట్ ట్రేడ్లో ప్రాఫిట్ వచ్చిందంటే ఈ రోజుకి ఇనఫ్ అని చెప్పేసి ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. ఇంకా రేపు చూసుకోవాలి. అదర్వైజ్ ఏమవుతుందంటే ఇలా మార్కెట్ అప్ అండ్ డౌన్స్ అయినప్పటికీ కూడా మనకు ఒక్కొక్కసారి ఆప్షన్లో మూమెంటం అనేది ఉండదు. సో నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఇది ఫ్యూచర్ అనమాట. 51,834 రన్ అవుతుంది. సో మార్కెట్ 800 డౌన్ వస్తేనే నేను ఇప్పుడు తీసుకున్న పుట్కి ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో నేను తీసుకున్న తర్వాత 800 పైన డాన్స్ చేసింది. ఒక్కసారి వచ్చింది తీసుకున్న ప్రైస్కి, బట్ మళ్ళీ నెక్స్ట్ టైం రాలేదన్నమాట. అందుకని చెప్పేసి హోల్లో పడిపోయింది అది. బట్ మార్కెట్ లెవెల్స్ని బట్టి మార్కెట్ డైరెక్షన్ని బట్టి నేను ఇంకో 2-3 ట్రేడ్స్ చేశాను కాబట్టి ఆ ప్రాఫిట్ నాకు ఈరోజు మిగిలింది. లేకపోతే నేను ఈరోజు లాస్లో ఉండేదాన్ని. ఎందుకంటే మార్కెట్ వన్ సైడ్ ఉంది అని, డౌన్ సైడ్ ఉంది కదా అని చెప్పేసి నేను పుట్ తీసుకొని హోల్డ్ చేశాను. బట్ హాఫ్ డే తర్వాత మార్కెట్ కవరింగ్లోకి వచ్చిందనమాట. అందుకని చెప్పేసి చేసుకోగలిగాను కాబట్టి ప్రాఫిట్లో ఉన్నాను. అదే మార్కెట్ గురించి తెలియలేదనుకోండి, డౌన్ సైడే ఉంది కదా అని హోల్డ్ చేస్తే డబ్బులు అనేవి పోయేవి మనవి. అందుకని మార్కెట్లో బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ కూడా మనకి తెలిసి ఉండాలన్నమాట. ఐడియా ఉండాలి మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఎక్కడ క్లోజ్ అవుతుంది అని చెప్పేసి మనకి. అదర్వైజ్ మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇవాళ మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ 52,300లో అయింది. డే హై 52,400, డేలో 51,749. సో మార్కెట్ ఏంటంటే ఒక్కసారిగా 400-500 పాయింట్స్ తగ్గిపోయింది. బట్ అందరూ మేబీ ఐ థింక్ నిన్న కూడా భయపడ్డారు మార్కెట్లో చాలామంది. వాళ్ళు కూడా భయపడే ఉంటారు మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ వస్తుందని. బట్ మార్కెట్ కొంచెం రికవరీ అయిపోయింది. రికవరీ అవ్వటం వల్ల కొంచెం మేబీ అందరికీ బలం వచ్చి ఉంటుంది. అందరూ సెల్లింగ్ సైడ్లో ఉంటుంటారు, వాళ్ళు ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటుంటారు. బయింగ్ సైడ్ ఉన్న వాళ్ళకి మాత్రం లాసెస్ వచ్చి ఉంటాయి. బట్ హెడ్జింగ్ లేకుండా చేస్తే మాత్రం లాసెస్ వస్తాయి. హెడ్జింగ్లో ఉన్న వాళ్ళకి లాసెస్ కొంచెం మొత్తం కవర్ అయి ఉంటాయి. బట్ మార్కెట్లో ఎప్పుడు పానిక్ అవ్వకూడదు. పానిక్ అవుతే మనకి మనం ఎక్కడ ట్రేడ్ చేస్తున్నాము, ఎక్కడ ఆర్డర్స్ ఎగ్జిట్ అవుతున్నాము, ఎక్కడ ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాము అనేది కొంచెం టెన్షన్గా ఉంటుంది. అందుకని చెప్పేసి అలా చేయకుండా ఉండాలంటే పానిక్ అవ్వకూడదు, కూల్ మైండ్ సెట్తో చేయాలి. సో ఆ రోజు లాస్ వచ్చినా సరే ప్రాఫిట్ వచ్చినా సరే మనం రిజల్ట్ని యాక్సెప్ట్ చేయాలన్నమాట. రిజల్ట్స్ని యాక్సెప్ట్ చేయకపోతే మనం బాధలో ఉంటాము. సో నెక్స్ట్ ట్రేడ్ చేయాలన్నా లేకపోతే నెక్స్ట్ అటెంప్ట్ చేయాలన్నా మనకి ఇంట్రెస్ట్ రాదు. అదర్వైజ్ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నా సరే హడావిడిలో ఏదో ఒకటి చేసేస్తూ ఉంటామన్నమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానిక్ అవ్వకూడదు. ఈరోజు లాస్ వచ్చిందనుకోండి, రేపు కవర్ అవుతుందన్న డేర్నెస్తో ఉండాలన్నమాట. అంతేగాని లాస్ వచ్చింది, డబ్బులు పోతున్నాయి అని మాత్రం భయపడకూడదు. అండ్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా సజెషన్స్ తీసుకొని మరీ ఆర్డర్స్ ప్లేస్ చేయటం అనేది తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్లో. ఎందుకంటే మనం మార్కెట్లో ఏదైనా బిజినెస్ చేస్తే బిజినెస్ గురించి తెలియకుండా మనం బిజినెస్ ఎంట్రీ చేయం కదా. 1-10 సార్లు అందరిని అడుగుతాం ఈ బిజినెస్ ఎలా ఉంటుంది, ఎలా చేయొచ్చు, ఎంత పెట్టుబడి అవుతుంది, ఎంత ప్రాఫిట్స్ వస్తాయి అనేది అన్నీ తెలుసుకుంటాం కాబట్టి. సో మార్కెట్ కూడా సేమ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. సో తెలుసుకుంటేనే మనకి ఎంతో కొంత మార్కెట్ గురించి తెలుస్తుంది. అండ్ మనం రోజు చేస్తూ ఉంటే ఏమవుతుందంటే రోజు ఒక లెసన్ అనేది మనకి మార్కెట్ నేర్పిస్తుంది అనమాట. రోజు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో దానివల్ల మనకి ఐడియాస్ అనేవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. మార్కెట్ని ఎప్పుడు మనం బ్లేమ్ చేయకూడదు. మార్కెట్ని బ్లేమ్ చేయడం వల్ల మనకి యూజ్ లేదు, నా మార్కెట్కి యూజ్ లేదనమాట. మార్కెట్ ఎప్పుడు ఎలా రన్ అవుతుందో అలానే రన్ అవుతుంది. అప్ అండ్ డౌన్స్ అంటేనే మార్కెట్. బట్ మన దగ్గర కేపబిలిటీ లేనప్పుడు మార్కెట్ని బ్లేమ్ చేయటం దేనికి చెప్పండి. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట కూడా చాలామంది మార్కెట్లో ప్రొఫెషనల్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర నేర్చుకోండి. వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకోండి. అప్పుడే మనకి తెలుస్తుంది
అట్లీస్ట్ మనకు ఐడియా వస్తుంది ఎక్కడ ఆర్డర్స్ ప్లేస్ చేయాలి, ఎక్కడ ఎగ్జిట్ చేయాలి, ఎంత సంపాదించుకోవచ్చు, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎంత సంపాదన వస్తుంది అనేది మనకు తెలుస్తుంది అనమాట. మనకు ఐడియాస్ వస్తాయి. అండ్ మనం అలా తెలుసుకున్నాం అనుకోండి, కొంచెం 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 ప్రాఫిట్స్ పెంచుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ లాసెస్ వస్తే రికవరీ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అందుకని నేర్చుకొని చేయటంలో తప్పలేదు కాబట్టి నేర్చుకొని చేయండి. నేర్చుకొని చేస్తే ప్రాఫిట్స్. అందువల్ల నేర్చుకొని చేస్తే మనకి ఏమి అవుతుంది చెప్పండి? ఏం అవ్వదు. కాకపోతే కొంచెం లేట్ అవుతుంది ఎంట్రీస్ తీసుకోవడంలో. ఎవరికైనా సరే చూడగానే డబ్బులు సంపాదించాలి అని అనిపిస్తుంది. ఇక్కడ డబ్బులు వస్తున్నాయి, అక్కడ డబ్బులు వస్తున్నాయి, దాంట్లో డబ్బులు వస్తున్నాయి, దీంట్లో డబ్బులు వస్తున్నాయి, ఆ బిజినెస్ పెడితే బాగుంటుంది, ఈ బిజినెస్ పెడితే బాగుంటుంది అని అనిపిస్తుంది ఎవరికైనా సరే డబ్బులు కనిపిస్తే. కానీ స్టాక్ మార్కెట్లో మాత్రం ఎక్కడైనా సరే వేరే బిజినెస్లు చాలామంది పెడతారు. దాంట్లో ₹1,00,000 ఇన్వెస్ట్ చేసినప్పుడు 10,000 లాస్, 50,000 లాస్, ఎంత లాస్ వచ్చినా ఆ బిజినెస్ పెట్టాం లాస్ అయిందిలే అని అనుకుంటారు. బట్ స్టాక్ వదిలేస్తారు ఇంకా అక్కడితో. బట్ స్టాక్ మార్కెట్లో ఈవెన్ 1,00,000 పెట్టినా, 50,000 పెట్టినా, 10,000 పెట్టినా కానీ అవి పోయినాయి అంటే ఆ స్టాక్ మార్కెట్లో పెట్టాను పోయినాయి అని చెప్పి మార్కెట్లో బ్లేమ్ చేసేస్తారు. ఓన్లీ వన్ వర్డ్ అంతే. ఇంకా మళ్ళీ వేరే ఏముండదు ఇంకా సెంటెన్స్ అక్కడ. అందుకని నేర్చుకొని చేస్తే మంచి డబ్బులు వస్తాయి. దీంట్లో రోజుకి ఎంతో కొంత సంపాదించుకోవచ్చు అనమాట. ఈవెన్ డైలీ సంపాదన అనేది మనకి కావాలి అంటే నేర్చుకొని జాగ్రత్తగా చేయండి. నాట్ ఈవెన్ ఆప్షన్ ట్రేడింగే చేయాలని గ్యారంటీ లేదు, రూల్ లేదు. నేనేం చెప్పట్లేదు ఆప్షన్ ట్రేడింగే చేయాలని. మార్కెట్లో చాలా సెగ్మెంట్స్ ఉన్నాయన్నమాట. మీరు ఏ సెగ్మెంట్ చూస్ చేసుకొని చేసినా కానీ ఎంతో కొంత డబ్బులు అనేవి వస్తాయి. కాకపోతే ఏంటంటే కొంచెం ఓపిక పట్టాలి. ఆప్షన్ ట్రేడింగ్ ఏంటంటే ఎంత ఇమీడియట్గా డబ్బులు వస్తాయో అంత ఇమీడియట్గా లాసెస్ కూడా మనం చూస్తాము, పోతాయి కూడా. అదే వేరే సెగ్మెంట్స్లో చేస్తే ఏమవుతుందంటే కొంచెం టైం పడుతుంది, లాసెస్ ఉండవు, ఎప్పుడుకున్నా సరే మనకి డబ్బులు బ్యాక్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకని నేర్చుకొని చేయండి. నేర్చుకోకుండా ఎవరు అటెంప్ట్ చేయకండి. నేర్చుకొని చేస్తే మనకి కళ్ళెదురుగుండి ఇలా ప్రాఫిట్స్ కనిపిస్తాయి. నేర్చుకోకుండా చేస్తే అంతే, 0. ఎండ్ ఆఫ్ ద డే మార్కెట్ ఈజ్ బ్యాడ్ అని అంటారు అంతే. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ డూ వాట్ ఐ లవ్. నేను మధ్యలో ఫ్యూచర్ కూడా చూపించాను రన్నింగ్ మార్కెట్లో. సో ఎందుకు చూపించాను అంటే ఎండ్ ఆఫ్ ద డే లాస్ట్ క్లోజింగ్ టైంలో కూడా వీడియో తీసాను, చూడండి. సో యాక్చువల్గా నేను క్లోజ్ చేసింది 240కి బై చేశాను కాల్, అండ్ 270కి ఎగ్జిట్ చేశాను. మార్కెట్ ఈవెన్ 52,300లో ఉన్నప్పటికి కూడా నేను తీసుకున్న ప్రైస్ రాలేదన్నమాట. ఈవెన్ 70, 77, 75, 80లోనే రన్ అవుతుంది. నేను ₹300లో ఆర్డర్ వేసాను. బట్ ₹300కి ఎగ్జిట్ ఛాన్స్ నాకు దొరకలేదు. ఇంకా ఇది వచ్చేలా లేదని చెప్పేసి నేను 280కి ఎగ్జిట్ చేసేసాను అనమాట. సో దానివల్ల నేను ప్రాఫిట్లోనే బయటకు వచ్చాను కానీ నాకేం లాస్ అవ్వలేదు. సో ₹1,200 దాంట్లో ప్రాఫిట్ వచ్చింది. బట్ దాని తర్వాత కూడా మార్కెట్ పడిపోయిందనమాట. నేను 280కి నేను క్లోజ్ చేయకపోయి ఉంటే 260, 265 వరకు కూడా డౌన్ వచ్చేసింది. నేను తీసుకుంది 240. సో ప్రాఫిట్ అనేది తగ్గిపోయేది అంతే. సో వచ్చిన దాన్ని క్లోజ్ చేసుకోకపోతే అలా తగ్గిపోతూ ఉంటుంది అనమాట ప్రీమియం. సో ప్రీమియం తగ్గిపోతున్నప్పటికీ మనకి ప్రాఫిట్ కూడా తగ్గిపోతుంది, లాసెస్ కూడా బేర్ చేయాల్సి వస్తుంది అనమాట. చూడండి 278, అగైన్ 277 చూస్తూ ఉండండి, మళ్ళీ తగ్గిపోతుంది. అది ఎలా తగ్గిపోతుంది అనేది తెలుస్తుంది. అండ్ ఆప్షన్స్కి ఎవ్రీ వీక్ ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి డే బై డే టైం డికే అవుతుంది కాబట్టి మీకు ప్రీమియమ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. సో అలా ప్రీమియమ్స్ తగ్గిపోవటం వల్ల మనకి డబ్బులు అనేవి పోతూ ఉంటాయి. అందుకని చెప్పేసి ఎవరైనా ఆప్షన్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటే ఎవ్రీ సేమ్ వీక్ చేయకుండా నెక్స్ట్ వీక్ అటెంప్ట్ చేయాలి, అదర్వైజ్ థర్డ్ వీక్ అటెంప్ట్ చేయాలి. బట్ అలా కూడా తెలిసిన వాళ్ళు చేస్తేనే మంచిదన్నమాట. ఎందుకంటే అక్కడ కూడా ఆప్షన్స్ తగ్గిపోతాయి. ఐడియా ఉంటేనే దాంట్లో నుంచి కూడా బయటపడడానికి ఛాన్స్ ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ నెక్స్ట్ వీక్ తీసుకున్నాం కదా, థర్డ్ వీక్ తీసుకున్నాం కదా అని చెప్పేసి అనుకుంటే అక్కడ కూడా ప్రీమియం తగ్గిపోతుంది కాబట్టి హోల్డ్ చేయడానికి కుదరదు. అందుకని జాగ్రత్తగా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా నేర్చుకొని చేయండి. బట్ మార్కెట్ మంచి ప్లాట్ఫామ్ అండి డబ్బులు సంపాదించడానికి. థ్యాంక్ యూ.